ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దుర్గా దుర్గార్తిశమనే దుర్గాపద్వినివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాధిని దుర్గనాశిని. తక్షిలా మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చన చేస్తాం. కుంకుమార్చన ఉదయము సాయంత్రము కూడా చాలా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాం. అసలు అమ్మవారికి కుంకుమ అనేటువంటిది ఎందుకు ఇష్టము, ఆ అమ్మవారి కుంకుమార్చన ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి ఒక 2 ముక్కల్లో చెప్పేస్తాను. కుంకుమ అనేటువంటిది సర్వసాధారణంగా స్త్రీలందరూ కూడా సౌభాగ్యానికి చిహ్నంగా ధరించేటువంటి నుదుటి మీద, అలాగే పాపిట్లోనూ ధరించేటువంటి ఒక దివ్యమైన సుమంగళి పదార్థం. సాధారణంగా వారు కూడా ఎందుకు ధరించాలి కుంకుమనే? కుంకుమ అనేటువంటిది సర్వ సుగంధాల పరిమళ భరితమైనటువంటి ఒక దివ్యమైన పదార్థం. పసుపు కొమ్ములతోనూ కుంకుమ రాళ్లతోనూ ఈ రెండిటిని రంగరించిగా వచ్చినటువంటి ఒక దివ్యమైన పదార్థము ఆ కుంకుమ. సాధారణంగా అందరికీ తెలియనిది ఏంటంటే పసుపు అలంకార సామాగ్రి, కుంకుమ పూజా సామాగ్రి. పూజలో పసుపుని ఉపయోగించరు, పసుపుతో చేసినటువంటి గణపతిని ఉపయోగిస్తారు, పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని ఉపయోగిస్తారు. అంతే తప్ప పసుపుని పూజ చేయరు. పసుపుతో చేసినటువంటి గౌరిని, పసుపుతో చేసినటువంటి గణపతిని కుంకుమతో అర్చన చేస్తారు. కుంకుమకు ఉండేటువంటి ప్రాధాన్యత అలాంటిది. కుంకుమ అనేటువంటిది మనకి ఏ విధంగా ఎందుకు పూజ చేయాలి అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, అమ్మవారి యొక్క శక్తియే కుంకుమ, ఇక వేరే ఏవి కాదు. అమ్మవారి యొక్క శక్తియే కుంకుమ. అమ్మవారు ఒకానొక సమయంలో గరళకంఠుడైనటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క హాలాహలాన్ని సేవించి కంఠంలో పెట్టుకున్నప్పుడు అమ్మవారు తన శక్తి చేత ఆ గరళాన్ని కంఠం దగ్గర పట్టి ఆపింది. చాలు స్వామి, లోపలికి వెళితే ఇంకా 14 భువన భాండాలు కూడా హరించుకుపోతాయి అని చెప్పింది. అటువంటి సర్వమంగళాదేవి యొక్క అనుజ్ఞ చేత, ఆమె యొక్క ఆనందం చేత, ఆమె యొక్క శక్తి చేత గరళకంఠుడికి కూడా కంఠంలో ఆపేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి యొక్క సౌభాగ్యం చేతనే. అమ్మవారి యొక్క సౌభాగ్యం ఎక్కడ ఉంటుంది అంటే ఆమె పాపిట్లో ధరించినటువంటి కుంకుమ చేత అది శోభిల్లబడుతోంది. భర్త ఉన్నాడు అనేటువంటి దానికి చిహ్నంగానే పాపిట్లో ఆమె ధరించినటువంటి కుంకుమ, నుదుటన ఆమె ధరించినటువంటి కుంకుమ, అది సౌభాగ్య స్థానము, సౌభాగ్య పదార్థము. ఆ సౌభాగ్యానికి చిహ్నంగా స్త్రీలందరూ కూడా ఎప్పుడైతే అది ధరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అదే కుంకుమ చేత నన్ను పూజించినట్లయితే వారికి ఎప్పుడూ కూడా సౌభాగ్యాన్ని నిలబెట్టగలిగే శక్తిని నేను ఇస్తాను. పాతివ్రత్య మహిమ చేత సూర్యుడు కుంకుమ వర్ణంలో ఉదయిస్తూ సూర్యుడు వెలుతురిని ఎలాగైతే ఇస్తున్నాడో అదేవిధంగా ఎవరి నుదుటనైతే సూర్యబింబం వంటి ఆకారంలో ఎవరి నుదుటనైతే కుంకుమ ధరించి ఆ సౌభాగ్యాన్ని చిహ్నంగా ధరిస్తారో వారికి ఆ సౌభాగ్యానికి కారణమైనటువంటి సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహం కలిగి అది నిలబడుతుంది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి శక్తి చేత సౌభాగ్యము ఎప్పుడూ కూడా శోభిల్లుతూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ వరం ఇవ్వగా, ఆ వరం చేత అప్పటి నుంచి పాతివ్రత్య మహిమ చేత పతివ్రతలైనటువంటి అరుంధతి సహితంగా, అరుంధతి లోపాముద్ర సహితంగా సమస్త పతివ్రతలతో సహితంగా స్త్రీలందరూ కూడా అప్పటి నుంచి కుంకుమార్చన ఈ ముద్రతో, అంటే ఇది మృగముద్ర అంటారు. ఈ మృగముద్రతో కుంకుమని తీసుకుని అమ్మవారి పాదాలకి ఎప్పుడు కూడా అర్చన చేస్తూ ఉండాలి. అమ్మా, నా సౌభాగ్యమంతా కూడా నీ పాదాల వద్ద ఉన్నది,
ఇదిగో సూర్యచంద్రులతో సహితంగా నీ పాదాల దగ్గర నుంచే అనుజ్ఞ తీసుకుని ఉదయిస్తున్నారు. అటువంటి నీ పాదాల దగ్గర నేను నా సౌభాగ్యాన్ని ఇమ్మని వేడుకుంటూ కుంకుమార్చన చేస్తున్నాను అని నవరాత్రులు 9 రోజులు కూడా ఆవిడకి ఇష్టమైనటువంటి కుంకుమార్చనని, ఆవిడ సంతోషించేటువంటి కుంకుమార్చనని, ఆవిడ అనుగ్రహాన్ని పొందేటువంటి కుంకుమార్చనని ఉదయము సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. కుంకుమార్చనకి అంతటి ప్రాధాన్యత ఉంది. సౌభాగ్యాన్ని మాత్రమే కాదు, సకల ఐశ్వర్యాలను కలగజేసేటువంటి కుంకుమార్చనని మానకుండా 9 రోజులు కూడా చేసుకోండి. ఆ కుంకుమకు ఉండేటువంటి ప్రాధాన్యత ఈ విధంగా తెలుసుకోండి, నలుగురికి చేరవేయండి. శుభం భూయాత్. తక్షశిలా మీడియా ద్వారా మీరు తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని మరింత మందికి